హల్లెలూయా. సో అది గాస్పల్. ఆయన స్వస్థపరుస్తాడు, అప్పులు తీరుస్తాడు. తర్వాత మనం మన పంటకు కాపలా కాస్తాడు. సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకున్నామా ఏంటయింది మనం ఏమన్నా పంటలకు కాపలా గాయడానికి? ఆయన సెక్యూరిటీ గార్డ్ ఏం కాదు. నువ్వు దేవుని మాట విను, ఆటోమేటిక్గా అవే పండుతాయి. ఆటోమేటిక్గా. ఇట్స్ ఇంపార్టెన్స్ ఏంటనంటే, మనం ఆయన సెక్యూరిటీ గార్డ్గా తోటల చుట్టూ దేవదూతలను కంచేయండి ప్రభువా. పైగా దేవదూతలు ఎలాంటి బంగారు దేవదూతలు అంట అవి. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయో? మనం సృష్టిస్తున్నాం వాటిని, బంగారు దేవదూతల్ని కాదు మిత్రులారా. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం స్పష్టంగా చెప్పింది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. ఎలా వింటాలంట? శ్రద్ధగా వింటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.